सुगमानन्दना सिद्धिविनायक श्रीगजानना।
अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे एकदन्तम् उपास्महे एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे जगज्जालपालं गजत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजेऽहम् सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं भजेऽहम् रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं
आदित्यादि नवग्रह देवता इंद्रादि दशदिक्पालक देवता आवाहन पूजन प्रधान कलशस्थापन कलशस्य उपरि वास्तु नारायण वरुण देवता कुलदेवता आवाहन पूजन पूर्वकं आवाहित श्वानास्थि खरास्थि हयास्थि रुद्रास्थि మార్జాలాస్థి పశుపక్షిన అస్థి అని చెప్పారు. అస్థి అంటే ఏంటిది? ఎముకలు. అట్లా భూమి తవ్వినప్పుడు ఏమైనా పశువుల ఎముకలు కానీ గడ్డం అంటే ఏనుగుల ఎముకలు కానీ తర్వాత పక్షుల ఎముకలు కానీ ఇట్లాంటి ఎముకలు ఏమైనా బయటపడితే ఆ దోషాలన్నీ కూడా నివృత్తి జరగడానికి, తర్వాత చెట్లు ఉంటే చెట్లు తీసేస్తాం కదా, ఆ చెట్లను తీసేసిన దోషాలు, తర్వాత కొన్ని చోట్లలో ఇంటి మీద ఉంటే చెట్ల నీళ్ళు ఇంటి మీద పడుతుంటాయి, తర్వాత గోపురాల యొక్క నీళ్ళు ఇంటి మీద పడుతుంటాయి, దేవతల యొక్క గోపురాల నీళ్ళు, తర్వాత రావి చెట్టు నీళ్ళు ఇంటి మీద పడుతుంటాయి. అట్లా దోషాలన్నీ కూడా నివృత్తి జరగడానికి, తర్వాత భూమి తవ్వుతాం కదా, దోషం నివృత్తి జరగడానికి, తర్వాత ఉదాహరణ చెప్పినట్టుగా ఇంట్లో ఉండే అందరికీ ఎలాంటి రోగ బాధలు లేకుండా ఉండడానికి, అట్లాగే అలక్ష్మి అంటే దరిద్రదే అమ్మవారు బయటికి వెళ్ళి మహాలక్ష్మి స్థిరంగా నూతన గ్రహంలో ఉండడానికి, అందరికీ ఛాయారోగాలు కలిగి ఉండడానికి, దాంతో పాటుగా విహారం భారీ శంకుస్థాపనాన్ని దోష నివృత్తి అంటే ఎప్పుడైతే శంకుస్థాపన చేస్తారో ఇక్కడ అపాయింట్మెంట్ ఇది మరి ఎప్పుడు చేస్తారో తెలియదు, మనకి డబ్బులు కావాలి కాబట్టి ఎప్పుడో ఒకసారి गंगे जगमने कृष्णे गोदावरी धनस्वरे नर्मदे सन्ध कावेरी जले स्मृति गुरु आयान्तु महागणाधिपति देवता पूजार्थो पूजा वस्तु देवतल में चलने देवं संप्रोक्ष्य మీ మీద మీ భార్య మీద తెలుగు ఆత్మానంత సంప్రోక్ష్య అంటే మనం పూజ చేయడానికి మొదలు శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు గణపతి వస్త్రహరిద్రావంటే భోగి ఫలే మహాగణాధిపతే నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం శ్రీ దేవనరస్మాద్ పట్టుకోండి శ్రీ దేవనరస్మాద్ క్షపణప్రాణినో హే భోగందోత్కష్యేమ సూర్యమక్షరం సమన్వయ హయాన స్వస్తి అమృతమయీ ప్రాణామృతమాప ప్రాణాయ విధాస్థానమహంపగిరే ఇది మన స్వామి భగవన్కన్నాథ యావత్తు రామదానకం రామత్తుని భావేన వివేన నందితో మహాగణాధిపతే నమః భగవాన్ ప్రసన్నో భవాన్ చిరాధరం గురు మహాగణాధిపతే నమః ధ్యానం అక్షతు పుష్పశతం మఠ్యం చెప్పండి అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే మీకు అందరూ జ్ఞానికి ఆవాహయామి నవరత్నగజదేవ సింహాసనం సమర్పయామి औपचारिक पादयोपादि समर्पयामि हस्तयोजो समर्पयामि मुखेरधारणे समर्पयामि औपचारिक स्नानम् आभूषितामि औपस्तानो मुखेरधारणा महेरणाय रक्षते यमश्वरमोदसत्तस्य मार्गदेहः धैर्यमानः स्मारकमामो यशिक्षकाय धर्मः आपोदनिकधाजनः सिद्धोदकस्नानं समर्पयामि स्नानान्तर्धारणे समर्पयामि वस्त्रं वस्त्रः अन्यधारणेन ध्रुवः यमानः विरन्द्रावृत्तवेदरण्याध्यक्षेण परमं पवित्रप्राणेनिकत्सारं पुरस्तादु आयुष्यमान्द्रियं प्रथमते प्रतिज्ञां नमस्ते श्रीगन्धाधारयामि आनन्दे देवनागरे दूर्वाष्णे सदा सुन्दरेकानुसिद्धाये पुष्पैः पूजयामि गणपतये नमः पुष्पाणि पेट्टुकोंडि ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गणकर्णकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नानाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचन्द्राय नमः ओम गजाननाय नमः वक्रतुण्डाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरम्बाय नमः చిన్న పంచుకోవాలి సన్నపూర్వరాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఇచ్చేసారు కుమారి మృతిగణస్యతాం మహాగణాధిపతయే నమః ధూపమాధ్యాపకామి సాజన్యవర్త సంయుక్తం
సమర్పయామి అక్షాధారగా నమస్కరోమి గణేశ భగవాన్ కీ జై కలపండి అమ్మ కలిపేసేయండి క్యాజువల్గా రైట్ ఓకే మహాగణాధి దేవతానుగ్రహ ప్రసాదస్తు గణపతిని యథాస్థాన ప్రవేశగామి యజ్ఞాన యజ్ఞవేదంతర యమాస్థాన ధర్మాన్ని ప్రథమాన్యాధన్మతమపండి దేహనాక మహిమానస్సరం నయత్రభూతమే సాధ్యాసంద దేవాన గణపతిం విభాస్మరేతి యథాస్థానం ప్రవేశగామి భోగనార్థే క్షేమాయ పునరాగమనాయ చ నమస్కారం చేయండి వైద్యో పృథవేక్షణమం యజ్ఞమిక్షతాం నోభరేమభిః ప్రవేశ వస్త్రాన్ని పట్టుకోండి అదే వస్త్రాసమధనాన్యదశాపితేన సుధాన పూయమానః అభినంద్రావర్గమైన జ్ఞాపేశ్వానో దేవసోమాభ్యం పట్టుకోండి ఓధరయ సమర్థే సోమేన సహరాజ్ఞాన్ యస్మై కరోతి బ్రాహ్మణస్య గురాజన్వారగామసి ఆదరే శ్రీ ప్రధామాదాయ ఉపాయామి బ్రహ్మణ వందమానస్తరాగాస్తగిరమాన భవేభిః అహేడమానవర్ణేయ ఓధరణో సమానాయ ప్రమోధీః ప్రాకలడే ఓం భగవస్వాయ లక్షత్రలిన్ వర్ణాయ నమః వర్ణమావాహయామి ఓం మాస్తో ప్రేమదరాని యత్మాన్ వా వేదవన్ దేవో భవానః యత్తే మహే పదరణో దరేశ్వరణే యదవరే సుందరేశ్వరే రాక్షలడే వాస్తు వర్ణమావాహయామి బ్రహ్మ దేవానాం వరదైక వినామ ధృప్రాణాం విష్ణుమర్గానాం येना पुत्राणां विश्वदेवनां सोम पवित्रमन्ये देवन्नो उत्तरकलशे ब्रह्माणमावाहयामि स्थापयामि पूरयामि आकलशे अपने देवने तस्मात् क्षप्राप्तान् भिनो देवो विदोत्पश्ये महोर्यम् उत्तरं धमन्वरे मृडयान स्वस्ति अमृतं वै प्राणां दमं प्राणान् युजः स्थानं परिकल्पयामि माकाधरत्वात् परे पुष्पाणि समर्पयामि लिम्बादिस्तत्वात् परे धूमाध्यापयामि सन्देहस्तत्वात् परे दीपं दर्शयामि सर्वोपरापूजा समर्पयामि ओम भद्रं कर्णे विष्णुयापरिवाह भद्रं पश्येमाक्षगणगणत्राः श्रीरङ्गैः सस्तवागमनस्तनोभिः हेमदेवहितञ्जदायुः द्रविणोरा तस्त्रस्य द्रविणोरा धनरस्य प्रियोषो द्रविणोरा विडवदेवनं द्रविणोरा धरे दीर्घमायुः सकरापश्चादाः सकरापरस्ताः सकरोत्तरात्ताः सकराधरात्ताः सवितानस्ववर सर्वदा सर्वदानो रासरा दीर्घमायुः आवमन्दरेवने दीर्घायत्वाय वत्सते यस्माहृतागिरणामन्यमानमत्यमज्जरोहवीमि जातस्तु तुष्टिरस्तु वृद्धिरस्तु अधिकमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु वस्तुजगकरमास्तु धर्मवर्धिरस्तु पुत्रवर्धिरस्तु वेदवर्धिरस्तु धनधानवर्धिरस्तु ईशान्यां बहिर्देशे रक्षितमेमि हरिष्ठनिरतरमस्तु यत्तापञ्चात्तरतरमस्तु प्राक्लहे एक्सरेस्तरस्त्रक्राङ्गारकबरबरहृदयधरराहुकेतु सोमसैरातुरोगद्रवेग्रहाप्रियन्तां चिन्तिकरणमोचधर्मलक्षणदिग्देवताप्रियन्तां नैरस्यान्निधि यामिन्दघोराणि यामिन्दबाहां यामिन्देदिगामलिन्दो प्रथमकलिधे शुभानि बद्धन्तां विवाहवसन्तो जुवाधरिगस्सन्तो शुभामस्तरिगस्सन्तो अहोरात्रे धवेस्कारामतो कुर्वन्तु ॐ पुण्याः स्वस्तिके वाय नमः प्रणमामहे सोमो स्वस्ति भुवनस्तिगस्पतिः बृहत्परिन्दोतमं सत्ये सत्या अपेक्षमाणाय आयुष्मते स्वस्ति भवन्तु गुरुवन्तु అంటే మన చేసిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో అమ్మా నాన్నల ఆశీర్వచనాలు తాత ముత్తాతల ఆశీర్వచనాలు అంతా కూడా కలిగి మీరు ఈ యొక్క నూతన గృహంలో సుఖంగా జీవనం చేసేట్టుగా అనుగ్రహించమని చెప్పి పితృదేవతని మనసులో ప్రార్థన చేయండి. ఈ సందర్భంగా ఆయుష్మదే స్వస్తి తీసుకోండి. రథదామధ్య సమర్థి తీసుకోండి. మేక తీసేయండి. ముఖ సమం కలశామృద్ధరే ముఖాన్ని కత్తుకోండి. యావడ ముఖాన్ని కత్తండి. భగవాన్ వాస్తోస్పరిప్రియతాం రెండు కలిపి ఒకే ధారగా అందులో నీళ్లు వేయడం. మీ ఇంటిపై ఒకసారి చెప్పండి. కట్టెకోలం నిర్వాణస్య కట్టెకోల వారి వంశాభివృద్ధిరస్తు హరితసుగోత్రాభివృద్ధిరస్తు హరితసుగోత్రాభివృద్ధిరస్తు కట్టెకోల వారి వంశాభివృద్ధిరస్తు హరితసుగోత్రాభివృద్ధిరస్తు కట్టెకోల వారి వంశాభివృద్ధిరస్తు శాంతిపుష్టిస్తు శుభగో శుభమస్తు పునరమిగో బ్రాహ్మణేభ్యः శుభం భవతు నిర్వాణస్య నూతన గృహే సుఖేన సిద్ధిరస్తు సర్వసంపదస్తు. అలా అకేశనే ప్రదలమస్తు దివ్య ప్రశ్నకి వేయాలి. శ్రీరోద్రాహులః उदग्नेश्वरस्तवृक्ताकारन्दरेरते तव ज्योतिषर्चकः मनसोत्साहपर्वतहिरण्यं तुभ्यमहं सम्प्रददे नमः.
वास्तो प्रेमदनानि यत्मान् मा वेदमनिमो भवानः वास्तु पुरुषाय नमस्कारं इत्येवः यद्रणोर्विष्णुने ऋतुपरेषन्दस्करे वास्तो प्रेरकया नमोद्राने क्षेमहे मेघार्मत्याः आवः क्षेमभयो गेमर्णो योगपाद स्वस्तिनिस्रानः देवः वास्तो प्रेष्मारूपान्या विहण्ड सखा सदेवगेनिनः शुभगो शुभं पुष्टेरन्तारक्षमनिष्ठदेन महद्धोदम्बायं देवतानाम् आसुरघनमेन्द्र सखो समच्छुभ्रहस्य होराव विवादो हेवान् होमरवाग्रसङ्गे च सुस्थ्याः त्रयं धात्रारक्ष्यो प्रगतवानि शरणं प्रपद्ये स्वस्तिनं बाधे ईशानाय नमः ईशानाय स्थापयामि पूरयामि तरङ्गा मलिं चक्रे पुरुषरहे नक्षत्रनावाहयामि स्योनाकुभवानि सदागवेशने धर्मरत्नाः अस्त्रिगृहे सप्तदीपमावाहयामि अस्त्रिगृहे मावाहयामि ఆన్లైన్లో పెట్టాలి ఆన్లైన్లో పెడితే వస్తలేదు अस्त्रिगृहे इदुवेवाहयामि अस्त्रिगृहे सामवेवाहयामि षण्णो देवी दृष्टि आपो भवन्ति सामवेवाहयामि ఇస్తలేదా आत्मदेवतो मे कुलदेवतो मे పుష్పం చేతులు పట్టుకోండి
మనసులో వాస్తు పురుషుని నమస్కారం చేస్తూ చెప్పండి. వాస్తు పురుష నమస్తేయస్తు భూషయ్యామి గృహ ప్రభో మమ గృహే ధన ధాన్యం సమృద్ధిం. చెప్పండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహాల మీద వేయండి. ఆదిత్య నవగ్రహ ధ్యాయామి ధ్యానం సమర్పయామి. భావయామి రంగా మలయోః భాగ్యోః సమర్పయామి. అస్తయోః సమర్పయామి. అన్ని కలిసాం. నవగ్రహాల మీద ముఖేన ధారమణి సమర్పయామి. ఉపనయన స్నానం ఆగోహిష్టామి యోగస్థానం పూజ్యేన ధారణ ప్రేరణ నిరక్షరే యోగశ్వరమోన సంతస్య భారతేన ధైర్యం మాత్రః తస్మాత్ నమామి ఓయస్య క్షరాయ నః ఆగో నరహాదనః యోగన స్నానం సమర్పయామి. యోగన స్నానం ధారమణి సమర్పయామి. గతత్వాంతరాధరణ నిత్యవష్టారి హరే ఈశ్వరేవ ధర్మభూతానాం స్వామి భవత్మయే శ్రియం ఆవాహించలే వేదార్థం సదా సమర్పయామి. स्वामी भवत्ते यागिने दूर्वाहारो पुष्पिनेः राष्ट्रमण्डले गानोद्रस्थितहानि रङ्गनाथवर्धनाथ सरेवनो समर्पयामि. देवाय नमः देवाय नमः रुद्राय देवाय नमः उग्राय देवाय नमः भीमाय देवाय नमः महादेवाय नमः भवस्य देवस्य नमः देवस्य देवस्य नमः ईहानस्य देवस्य नमः परेदेवस्य नमः रुद्रस्य देवस्य नमः इंद्रस्य देवस्य नमः देवस्य देवस्य नमः अनो देवस्य अग्रे सर्वदेवानां भूपोयं पितृभूतानां भूमाख्यामि आजं देवस्य निमित्तं महिला देवस्य चित्रहां कर्देवन्द्रियो गिरिराभात्यादि मुख्यामयवाय ब्रह्मान् देवाय वानरगान् घोरादित्यो समोत्तराज्यादिगामि भूरिवान् सर्वथान् महपयामि दैवेभ्यो सर्वरे मिन्धको देवस्य देवागुणो देवाधीन प्रचेतन चित्रति कुर्वन्ति सज्जनते वेणिकामि वदमस्तोदमस्त्रमते आवाहितरे गणेशः नमः निधानका देवमन्त्रिका पर्वतावलिराय ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा ज्ञानाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा देवते रक्षालय माधव रक्षालयामि मुखेन दानमयो समर्पयामि सूर्यमले सपूर्णे आयुर्वर्णं नमः पारे सर्वानन्दयामि विचण्डि वीरानन्दरो आयुर्वर्णं समर्पयामि देवते विचण्डि कोणे रक्षालयामि नमस्करोमि केरमण्डलवाड वेंकटरमण गोविंदा गोविंदा राजमान्द्रयामि माधुनाथवत्सला आनंद प्रणशनि प्रश्न हरे हरे बाबा ओंकार कृपान बाबांता बाबा राजमान्द्रयामि माधुनाथवत्सला निरारणनाथ तमेव एडिसदु करेस मात्म प्रलक्ष्य सुंदर पुष्पांजलि अंजलि मचन दिसना सुंदर पुष्पांजलि समर्पयामि मात्म प्रलक्ष्य नमस्कारान् समर्पयामि देवतो देवस्य प्रार्थना చేస్తే నమస్కారం చేయాలి చాంద్రాయ నమస్తోమి మండపారాధన నవగ్రహ మండపారాధన అలాగే ఆవాహన చేయాలి పూజ కార్యక్రమం ఆయా దేవతలకు అందించి మేము చేసేది ఈ యొక్క వాస్తు హోమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. దేవతాప్రియందాం బ్రహ్మణ బ్రహ్మణస్పరాన శ్రమణోదరే శ్రీధరాన స్వాహా ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पदान श्रीमन्नोदरे శ్రీధరాన స్వాహా ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पदान श्रमणोदरे శ్రీధరాన స్వాహా महागणपतिदेवता ओम गं गणपतये नमः स्वाहा भगवान की जय। ओम नमस्ते गणपतये हमें प्रत्यक्ष
संतत्वमहि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं कुशलं ब्रह्मासि दाक्षात्मानित्यं स्वाहा मे स्वाहा मा अवक्षारो अवष्टोतारो अवदाकारो अवधातारो समानुडानमवदेशं अवष्टाता ब्रह्मा स्वाहा पूर्वमचार्य वर्णानि तदनन्तरम् अनुस्वारपरतरः अर्थेन्द्रचरं मे स्वाहा अवक्तारो अवष्टोतारो अवदातारो अवधातारो अवानुडानमवदेशं अवष्टातारो अवस्तारो अवस्तारो वरक्षणातारो अवरोध्वातारो अवधराता लक्ष्मी गणपतिपदा अलङ्करिष्ये रंगा ओम श्री ह्रीं क्लीं गौं गंगणपतये वरवरधरधरं मे भगवानिके स्वाहा स्वाहा ओम ह्रीं क्लीं गौं गंगणपतये वरवरधरधरं मे भगवानिके स्वाहा स्वाहा ओम ह्रीं क्लीं गौं गंगणपतये परस्वमनुष्टयं भवामनस्य रङ्गरे स्वाहा परस्वमनुष्टयं भवामनस्य रङ्गरे स्वाहा ओम गौरी उमाय कल्याणि सत्येकपरि दुपरि सागरेश्वरि अष्टावरि नवरे भवरे हत्राणां स्वाहा कुशाय नमः ओम अतिर्मोधाय कगतरे पृथिव्यायं अपागमेदानं नमः स्वाहा बुधाय नमः उद्भवेस्वादे अभिदरागत्ये विष्टाभूते सर्वं त्रुजेधाविन्द नमः विस्वादलिङ्गवान् नमः सत्यनमानाय स्वाहा अन्ताय स्वाहा भद्राय स्वाहा रोत्तमाय स्वाहा रण्याय स्वाहा लक्ष्यै स्वाहा विभूत्यै स्वाहा विमलाय स्वाहा दिगाय स्वाहा दिगाय स्वाहा तथाय स्वाहा भोगाय स्वाहा महेन्द्रनाथेश्वर धनयद्वरे स्वाहा पदे प्रतिरानि यत्मान भाविरदेवो भवानः यतेमहे यतेमहे प्रतिरानि स्वाहा प्रतिरानि यत्मान भाविरदेवो भवानः यतेमहे प्रतिरानि यत्मान स्वाहा लक्ष्मी मलगामी यस्यामेरञ्जं विद्येयं गावस्वं पुरुषाणं स्वाहा पूर्वामृतमध्यामस्तिनाथ प्रबोधिनी प्रियं देवी मवह्वये श्रीमादेवीधरां स्वाहा स्मितामेरञ्जप्राकारामार्द्रान्ते तृप्तां सर्पयन्ते पद्मे सदामध्वर्णां ताविहोपये श्रियों स्वाहा धागानिधरान्ते त्रैलोके वदुष्टामुदारां तां श्रीमेधरमहं प्रपद्ये लक्ष्मीर्मेण सदां वामने स्वाहा पुष्पान् समर्पयामि मागे सत्पात्रे धूमं भावयामि तदे सत्पात्रे दीपं दर्शयामि मदत्पात्रे नमस्कारं समर्पयामि सर्वस्पात्रे नामूलानि ताम्बूला सर्वोषणमूलानि समर्पयामि पूर्णाहुति भक्तिदेवतां प्रियोत्पन्नो वरदो भवतु वाग्भेदेनाच्येन सृष्टम्बूरिकामप्रियाणि सप्तहोत्राः सप्तधात्राय नन्दी सप्तयोनेन वृणस्वाहृतेन स्वाहा अग्निगे सप्तहोत्राय नमः ओम पूर्णाहुतिमुत्तमं Oh
सोऽयं कोदप्रथमदेमहे नरसुदेते सहमा पुनादो वमस्वत्यावरणस्वेच्छा नमो राजाः प्रमणाभिप्रातमा नदवेदाभौतिकञ्जावनादो प्राच्यां देवातिरोमादिगन्धां दक्षिणायां विषमाधाय विदुरोमादिगन्धां प्रतीक्षा गृहा प्रथमोमादिगन्धां रीच्छा निष्काभ ओषधयो वनस्पतियोमादिगन्धां ऊर्ध्वायां यज्ञं वत्सरो यज्ञपतिर्मादिगन्धां प्रहिनो विस्वां विलोकितमिक्षता अक्षत्रप्रगा भूयासं मा परासे चिमत्पगाः आभरासेतिमत्तगः इन्द्रलोपूर्णमात्रमानगति प्रेत एवास्यां मृडां दधाति प्रणगाहि मनुष्यः पूर्णः मुखं विमृष्टे सप्ति भूम वपोप ब्रह्मणे वृन्दराति भवत्कृतब्रह्मत्वरक्षणामनदोत्साह परिमितहिरण्यो तुभ्यमहानकी ओम अग्नेयगतवधारागे स्पार्श्वादेव विज्ञानविद्वान् योद्धत्पतिभराग्ने भूयिष्ठान्ते नमोक्तन्यदेव प्रवशुक्लाय भानवे भरद्भगं विमदिन्दाकैर्बोधं यो देव्यान् मानराजनो चन्द्रविश्वान्विद्वानादिगादि अच्छा गिरो मदयो देवगन्ते रक्तेगन्तिद्रविणं भेक्षमाणाः सन्दर्भं सत्प्रदे कप्यसन्दर्भं विगावान् मनदानाम् अग्नेयकुमस्पथयोद्धमेव अनग्निद्राभ्यमन्तकृष्णैः पुनरस्पभ्यगं सुवितागे देवक्षां विश्वे धरितरे भृगदत्र अके कुंभारिकानभ्यो अस्मान् दुर्गानिष्पान् भूषवृत्ति भवनानि उर्वे भवान् ओकादरिकाग्निको प्रकारभोमण्णावच्छवानादि वृत्रीशेकिन सदैव किन्तः सफलं कुर्युः तिस्रः कोट्यो महर्षयः अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽहम् इति मां नत्वा क्षमस्व परमेश्वर हुताशन नमस्कार చేయండి ఇష్టభోరశ్వభితముగ్రవేణం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సకలేన మేధావి భూయాసం తేజస్వి భూయాసం ఎడవకరు అర్చస్వి భూయాసం హే ఆయుష్మాన్ నాభో అన్నాథో కలపృష్ఠే గిరస్వి कलपृष्ठेरस्मि शिरस्सु सर्वसमर्थो भूयां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे अव्यवाहन श्रियं देहि मे अव्यवाहन ओम नमः इति आवाहन చేసుకొని ప్రవర్ చేసుకోండి ఒకసారి సాగర్ పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు హరిత అంబరీష యవనాశ్వ ముగ్గురేన ఋషులు త్రయాశయ प्रवरान्वित हरितस गोत्रः आपस्तंभ सूत्रः कृष्ण यजुशाखा अध्यायने पेर చెప్పుకోండి పురుషోత్తమరావు శర్మ అహంభో అభివాదయే నమస్కారం చేయండి యస్య స్మృత్యాదనామోఖ్య తపోహోత్రి యజ్ఞేశ్వరార్పణమస్తు యజ్ఞేశ్వర సుప్రీణాతు యజ్ఞ భగవాన్ కీ జై యజ్ఞేశ్వర నమస్కారం नारायणाय स्वाहा माधवाय स्वाहा हस्तौ प्रक्षाल्य मला ग्लास में इसको माधवाय स्वाहा हस्तौ प्रक्षाल्य माधवाय स्वाहा हस्तौ प्रक्षाल्य नमः देवाय नमः प्रचुम्नाय नमः नित्याय नमः प्रणोत्तमाय नमः धोक्षाय नमः नारसिंहाय नमः शिवाय नमः जनार्दनाय नमः वेद्महे मम शोभन परंपरा अभिवृद्धि अर्थम गृहलक्ष्मी समेत वास्तु नारायण स्वामी कल्याण महोत्सवम् अहं करिष्ये చేతుల నీళ్ళు వేయండి అక్షతల నీళ్ళు వదలండి ఇక్కడ ప్లేట్లో లక్ష్మీ నమే వాస్తనారాయణ స్వామి దేవతా కళ్యాణ మహోత్సవం కరిష్యే నమస్తమస్తమం బ్రహ్మణ బ్రహ్మణస్పరాన శ్రీరాధనం మహాగణాధిపతయే నమః ప్రార్థనా నమస్కారాన్
ఏర్పాటు చేసుకున్నటువంటి దేవతల మీద దేవతలను ఆవాహనం చేయాలి. ఇక్కడ వాస్తునారాయణ స్వామి వారి అంటే సీతారామచంద్ర స్వామి వారిని భావన చేయండి. వాస్తునారాయణుడు అక్కడ అమ్మవారు సీతాదేవి లక్ష్మీ స్వరూపంగా భావన చేసుకుంటూ మొదలు ఆవాహనం చేయాలి వాళ్ళు. కాబట్టి మొదలు వాస్తు పురుషాయ నమః సీతారామచంద్ర స్వామి నమః స్వామిని ప్రార్థన చేయండి. ఓం విలం విష్ణుర్వే రేవణ రస్మాన్ క్షప్ర ప్రాణినో దేవోగజోత్పశ్యేమ సూర్యమత్తరం నమనమరేమణయాన స్వస్తి ములం వై ప్రాణామృతమాప ప్రాణి విగ్రహ స్థానమపహ్వయతే స్వామి నరవరగన్నాథగావత్ పూరావసానకం తావత్తం ప్రీభావేన బింబే సందన్నిధిం గురు స్థిరో భవావృతో భవాత్ముఖో భవాత్ ప్రదున్నో భవాత్ స్థిరాదనం గురు అథ అనుభవమిది శాకునాథ మంత్రాన్వా జగన్న మొదలు వివాహం చేయాలంటే ఇంటి ఒక వివాహంలో ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలి. వేదికను ఏర్పాటు చేసుకొని భార్య భజంత్రీలతో అబ్బాయిని అమ్మాయిని మనం వేదికను తీసుకొని వస్తాం. అట్లానే ఈ యొక్క వేదిక ఏంటి అంటే మన యొక్క గృహమే వేదిక. అర్థమైంది? నీళ్ళు చూపించడం ప్లేట్లకు 2-3 సార్లు స్వామి నీళ్ళు చూపించండి ప్లేట్లకు వదలండి. కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, హస్తో ప్రక్షాళ్య గోవిందాయ నమః ఆచంద్రాన్ని గమనే గమై ब्रह्मणे नमः ब्रह्माणमावाहयामि सावित्री नमः सावित्रीमावाहयामि सरस्वती नमः सरस्वतीमावाहयामि स्थापयामि पूरयामि यज्ञोपवीतमेकस्तकल्पचल्लन् स्वाहा समानाय स्वाहा निवेदनं समर्पयामि मंत्रे नक्षत्रं यज्ञोपवीतमेकवेन्द्य पुष्पान् अलङ्काరంగా పెట్టండి. సర్వరత్వాన్ తాంబూలాన్ని దాన్ని ముట్టుకోండి. యజ్ఞోపవీతం బ్రాహ్మణై స్పర్శయేతు వివావిదాదలః ఇంద్రైవేహ ధ్రువతిష్ఠ ఘర అష్టమధారయ అభితిష్ఠవర్తన్ యతః అధరే సంతవాధి ప్రవన్న అయంత బ్రహ్మణస్పతిః చపన్ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిః సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః కూర్చోండి. స్వామి పాదాల దగ్గర ఆకుతో నీళ్ళు చల్లండి. పాదాల దగ్గర కలిస్తూ పాదాల దగ్గర నీళ్ళు చల్లండి. నమస్కారం దాగర హస్తమూర్తయే రహస్యమానవే ఆత్మనామనే ప్రజాగరాశ్వరే రహస్యకోటి గదాధనే నమః అమ్మవారి పాదాలు హేతాగిర జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. చెప్పండి. అయం మధుపర్పో చూపించండి. ఏ విద్య ఏ గిరో బ్రహ్మణ దీప్తిరసి అమ్మా ప్రియం ప్రాణాం ఆమా మధవ్యేన పరమే నాణ్యేన వీర్యేన పరమోన్నదో మధవ్యోధాని పునస్తూష్ణీం విప్రాశ్యాత్ విధానమతి పంచామృతం విద్యాజామే గౌరస్య మహదపాస్మాపపాప్మానందే మదా ముష్కిల మమచానుకోండి ముష్కిలాగ్య ప్రాశ్చాత్సమస్యహేద మహాహవి అనష్టవస్వాగం గోవంట అమృతస్య నాభి పరణవో చింతికిత వేదరాయ వాగామన గామదరిపరిత్తంగా దానం ఇవ్వాలని కాబట్టి వివాహంలో కూడా ఇక్కడ మనం దక్షిణ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మీకు దక్షిణ పెట్టడం జరిగింది. అంటే వేరే చెప్పిన మాట ఏంటస్య శ్రీమదాయ నారాయణస్య అజిత్యా ప్రియమానస్య మహాదలోకమధ్యే పరిబ్రహ్మాణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త ప్రకృతి మహదహంకార పృథివ్యాస్థిలో భాగర చక్రవాల శైలమధ్యమక మహాకుసుమేలో సహస్ర శిఖరా నివర్తిని మహానారాయమాన ఫలిరాజరాజరేరస్య సహస్ర ఫలామణి మండలమండితే ఐరావత పుండరేక అమరావత్య లోకవత్యం భోరవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధరవత్యాది పుణ్యముని విరాజతే ఇంద్రాగ్ని కామాన్యపాలకమాలితే లోకధర్మలితే మహేంద్రమలిక సత్యరుక్రమంత్రక్ష్మదివారిగా సప్తకులాచల మదంగ హిరణ్యశృంగ మాలిక వత్కిష్కంద పురుధమరత్వకీర్ధారంగ నిర్బంధక పరీష నహుష దిలీప రఘవత దశరథ శ్రీరామ భరతక గాది మాధ్రాధోద్రాక్ష శోరతమః మమ సంసార చక్రే
विचित्राभिः विचित्रासु नाना योनिषु पुनः अनेकथा जनित्वा एकैनव कर्म विशेषेण इदानीं मम जातस्य गोत्रस्य गोत्रं చెప్పుకోండి మీ పేరు చెప్పుకోండి నామధేయः మమ ధర్మపత్ని చేసినా కూడా కన్యాదానం సపరేట్. ఇందు గురించి అమ్మ వినండి కదా, కన్యాదానంలో ఉంచాలి. కన్యాదానం అనేటువంటిది స్పెషల్. ధాన సావధాన జానక్యా కమలామలాంజలి పుటేయా कुंकुम वेण्डि पुष्पान् समर्पयामि तत्त्वात्परे कुंकुम भावयामि वन्दे अमृतोपहार नैवेद्यम् ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा उदानाय स्वाहा मने मंगलसूत्र में नियंत्रणि मध्ये मध्यमाने समर्पयामि मदाविधानि सूत्रावद्रवहत्त प्रक्षामः कर्तनं समर्पयामि नक्षत्रवेण मंगलसूत्र मेरा सुंदरवर्तमात्मने तांबूला द्रववरार्पूजान् समर्पयामि रक्षाबन्धन देवता मंगलसूत्र देवता प्रियः रामेत्यग्निरपदति तथेति वायुना हततु हन्ते
వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీట గొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి. కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి. వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి. పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి. మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి. దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి. మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి గంధెమ్మును భుజమ్మున వేల్చి. గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములను అలంకరించి. వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి. వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి. పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే.
గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును నివేదింపనదే ప్రసాదమగును తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే లక్ష్మీరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద మహాసహిత సత్యనారాయణ భగవానకి వ్రతేన తపసా కింబా ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతమిచ్ఛామః తథగస్వ మహామునే. పూర్వము నైమిషారణ్యమునందు విశేష ప్రజ్ఞ గలవాడైనటువంటి సూత మహాముని ఏం చేశాడట. ఆ సూత మహాముని అక్కడికి ఏం చేసే సత్రయాగం అని పేరు. ఆ సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని అక్కడికి ఏం చేశారు. ఆ సూత మహామునంతా కూడా ఎంతో సంతోషించి ఆయనకి కూర్చోడానికి ఆసనాన్ని వేసి అతని పాదాలు చేతులు కలిగిన తర్వాత తాగడానికి నీళ్ళిచ్చి ఉంటే మాకు తెలపండి అని కోరాడట. ఆ శౌనకాది మహామునందులో కూడా సూత మహాముని అప్పుడు ఆ సూత మహాముని ఈ విధంగా అంటున్నాడట శౌనకాది మహామునందులతో కూడా. ఇక మహామునులారా, పూర్వము నారద మహాముని శ్రీ మహావిష్ణుమూర్తి విష్ణుమూర్తిని ఏ విధంగా అడిగినాడో ఆ మహావిష్ణుమూర్తి నారద మహామునికి ఏదైతే విషయాన్ని చెప్పాడో ఆ విషయమంతా కూడా నేను మీకు వివరిస్తానని చెప్పేసి సూత మహాముని ఈ విధంగా ప్రారంభం చేశారట శౌనకాది మహాములందరితో కూడా. పూర్వము లోక సంచారి ప్రేరిత నారదుడు అనేక లోకాలు కూడా తిరుగుతూ సర్వలోకాలు గ్రహకాంక్షితుడై భూలోకానికి వచ్చాడు. భూలోకంలో పూర్వజన్మ కర్మ ఫలమలచే అనేక జన్మలెత్తుతూ అనేక కష్టాలు కూడా పడుతున్నటువంటి మానవులు చూచి జాలిపడి వీరి యొక్క కష్టాలను కడతేర్చి ఉపాధిని ఇష్టం విచారించి సరాసరి వైకుంఠానికి వెళ్ళాడట నారద మహాముని. వైకుంఠంలో స్వామివారు ఒక అవతార మూర్తిగా దర్శి 4 భుజాలతో స్వామివారు దర్శనమిచ్చిన వెంటనే ఆ స్వామివారు రూపాన్నిచ్చిన వెంటనే నారద మహాముని అనేక స్తోత్రాలతో పూజించి ఈ విధంగా అడుగుతున్నాడట స్వామివారిని. అయ్యా స్వామి జగద్రక్షక, భూలోకమని జనులందరూ కూడా అనేక జన్మలో పుట్టుతున్నారు, అనేక కష్టాలు కూడా వారు పడుతున్నారు కాబట్టి వారి యొక్క కష్టాలను కడతీర్చు ఉపాయం ఏదైనా ఉన్నదా అంటే దయచేసి నాకు అనుగ్రహించండి స్వామి అని వేడుకొనగానే అప్పుడు మరలా స్వామివారు ఇలా అంటున్నాడు. అయ్యా
నారద లోకానుగ్రహకాంక్షతో మంచి విషయాన్ని అడిగాము, చాలా బాగున్నది. మానవులు దేనిచే సంసార భ్రాంతిని బదిలి సుఖమును సంతోషమును పొందుతారు. అట్టి సులభమైన వ్రత మార్గం ఒకటి భూలోకములో ఉన్నది. అదేమనగా భూలోకమునందు సత్యనారాయణ వ్రతము. అట్టి వ్రతాన్ని ఎవరైతే మానవులు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు అనుకున్న కోరికలన్నీ కూడా నేను తప్పకుండా నెరవేరుస్తాను ఆయన చెప్పారట స్వామివారు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి నారద మహామునికి మరలా సందేహం కలిగింది. అయ్యా స్వామి, మరి మీరు చెప్పినటువంటి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి? అట్టి వ్రతానికి విధి విధానాలు ఏమిటి? అట్టి వ్రతాన్ని మానవులు ఆచరిస్తే వాళ్లకు ఎలాంటి ఫలితము నియమిస్తావు? అట్లాగే అసలే భూలోకంలో మానవులు కాబట్టి ఒక కొబ్బరికాయ కొడితేనే 100 కోరికలు కోరుతారు కదా. అట్టి మానవులకు అంత సౌభాగ్యకరమైన సంతానాన్ని సర్వత్రాగా కొనసాగిస్తుంది. ఈ యొక్క వ్రతాన్ని ఆగమాసం కానీ వైశాఖ మాసం కానీ కార్తీక వారి వారి ఇంట్లో గోమయంతోనికి ముగ్గురు పెట్టి ఆ ముగ్గురు వివరించాడు. స్కాందపురాణే రేవాకాండే రమా సహిత సత్యనారాయణ స్వామి దేవతా విధాయగా ప్రథమో మళ్ళీ ఎవరు మాట్లాడద్దు, అయిపోయింది. నిత్యము ఆకలితో అలమరిస్తూ ఇంటింటికి తిరుగుతూ భిక్షమెత్తుకుని బ్రతుకుతూ ఉండేవాడు. అలా దిగుతున్నటువంటి బ్రాహ్మణోత్తం చూసినటువంటి స్వామివారికి దయ కలిగింది. వెంటనే ఒక ముసలి బ్రాహ్మణ రూపము ధరించి అతని ఎదుట నిలిచి, అయ్యా బ్రాహ్మణోత్తమ, ఎందుకు దుఃఖిస్తూ తిరుగుతున్నావు? మీ యొక్క వృత్తాంతమంతా ఏమిటి అని అడగగానే అది విన్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు, ఆయన నేను సకల వేదాలు శాస్త్రాలు కూడా నేర్చుకున్నాను, కానీ ఈ యొక్క కాశీనగరంలో ఎవరు కూడా నాకు పనిచపడం లేదు. సరే భిక్ష ఎత్తుకొనేనా బ్రతుకుదామంటే ఎవరు కూడా భిక్షను కూడా వేయడం లేదు స్వామి. నేను ఎలా బ్రతికేది? నా భార్య బిడ్డలను ఎలా పోషించుకునేది స్వామిని అని అడగగానే అది విన్నటువంటి స్వామివారు ఇలా అంటున్నాడు, అయ్యా నాయన, భూలోకమునందు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఉన్నది. అది నీవు ఆచరించము. ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల నీ కోరికలన్నీ కూడా తీరుతాయి, అట్లాగే నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయని ఆయన చెప్పాడట. వ్రతం ఎలా ఆచరించాలో కూడా చెప్పి ఆ ముసలి బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి స్వామివారు కొంత దూరం వెళ్ళిపోయి అక్కడే అంతరార్థమైనారట. అటు వెంబడ ఆ ముసలి బ్రాహ్మణుడు చెప్పినటువంటి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని మరునాడు తప్పక ఆచరిద్దామని రాత్రి ఇద్దరు కూడా ఒక పొద్దున్నే లేచాడు. యథావిధిగా భిక్షను బయలుదేరుతూ మనసు లేదనుకున్నాడట. అయ్యా స్వామి సత్యనారాయణ, ఈ యొక్క అనుగ్రహానికై నేను భిక్షకు వెళుతున్నాను. ఎంతైతే భిక్ష లభిస్తుందో ఆ భిక్షను ఖర్చు పెట్టి నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను మనసులో సంకల్పం చేసుకున్నాడు. యథావిధిగా భిక్షాటకు బయలుదేరాడు. ఆ స్వామి దయ వలన ఆ రోజున ఆ యొక్క బ్రాహ్మణోత్తమునికి చాలా ద్రవ్యం లభించింది. దానికంటే చాలా సంతోషించి స్వామివారికి కావాల్సిన పూజా సామాన్యంతా కూడా తీసుకుని వెళ్ళి బ్రాహ్మణులు పిలుచుకొని అత్యంత వైభవేతంగా బ్రాహ్మణోత్తముడి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించాడు ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు. అది మొదలు స్వామివారి అనుగ్రహం కలిగింది. వెంటనే తన కష్టాలు తెలిపోయాయి. ఆ వ్రతాన్ని చేయడం వల్ల ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు దినాభివృద్ధి చెందుతూ అనేకమైనటువంటి సిరి సంపదలు కూడా పొందుతూ క్రమం తప్పగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ప్రతి నెల ఆచరిస్తూ ఉండగా ఇందులో ఒక వైశాఖ మాసం వచ్చింది. వైశాఖ మాసంలో మంటున్నటువంటి ఎండలో ఒక కట్టెల వ్యాపారి తన కట్టెల మొక్కలు బయట తీసుకుని వచ్చి లోపలికి వచ్చి ఆ కట్టెల మొక్కలు బయట తిప్పి లోపలికి వచ్చి వ్రతాన్ని చూసుకున్నాడట. ఆ వ్రతం ఎంతవరకు కూడా ఓపికతో చూశాడు. దేవునికి బ్రాహ్మణ నమస్కారం చేశాడు. ఆ బ్రాహ్మణోత్తముని అంటున్నాడట, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరు చేసినటువంటి పురా కార్యక్రమం ఏమిటి? దేని గురించి ఆచరించారు? అసలు ఇక పురా కార్యక్రమం ఏమిటి అని అడగగానే అది విన్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు, ఆయన సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు. ఈ యొక్క వ్రతాన్ని నేను ఆచరించ వల్లనే నాకు కష్టాలంటగా తొలగిపోయి ఇక సిరి సంపదలు నేను అనుభవిస్తున్నాను ఆయన. ఆ మాటలు విన్నటువంటి ఆ కట్టెల వ్యాపారి చాలా సంతోషించి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని తీసుకొని నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను మనసులో సంకల్పం చేసుకున్న వాడే ఆ కట్టెలు నెత్తి మీద పెట్టుకుని నగరంలో మరునాడు పొద్దున్నే ధనవంతులు నివసిస్తున్న ఇళ్ళ వైపు వెళ్ళాడు. ఆ కట్టెల వ్యాపారి కూడా ఆ స్వామిని వలన ఆ కట్టెలన్నింటినీ కూడా ఎక్కువ ధనానికి అమ్ముడుపోయాయి. ఆ ధనాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి బ్రాహ్మణులు
బంధువులు కూడా పెంచుకుని అత్యంత వైభవవిధముగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించాడు ఆ కట్టెల వ్యాపారి కూడా. అది మొదలు ఆ స్వామివారి దగ్గర పైన అతను కూడా దినాభివృద్ధి చెందుతూ ఇంటింటికి వెళ్ళి కట్టెలు అమ్ముకునేటువంటి వాడు. కట్టెల వ్యాపారంగా పెట్టుకుని మన జీవనాన్ని సాగిస్తూ ఆ బ్రాహ్మణోత్తముడు అట్లాగే కట్టెల వ్యాపారి ఇద్దరు కూడా ప్రతి నెల కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ వారిద్దరు కూడా అంత్యకాలమున సత్యలోకానికి వెళ్ళినారట. కాంతపురాణి దేవాఖండే రమా సత్యనారాయణ స్వామి దేవత వ్రతకథాయాం ద్వితీయోధ్యాయః. రమా సత్యనారాయణ స్వామి భగవానికి జై.